హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇగో ఇండో ప్లాంట్ అని కొనుక్కున్నానండి నేను. వారం రోజులు నేను లేకపోయేసరికి అన్నీ ఇదిగో పండుగలు అయిపోయినాయి. ఆకులన్నీ రెండు పాటు కొనుక్కున్నానండి. రెండు ఇలాగే ఉన్నవి. ఈ ఎల్లోదండి ఇప్పుడు నేను కటింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఎప్పటికప్పుడు ఎండలో ఆడిపోయిన ఆకులు వాడిపోయిన ఆకులు అస్సలు ఉంచొద్దండి. ఈ విధంగా రెండు పార్ట్లు నేను కట్ చేసుకుంటున్నాను. ఇన్ని వచ్చినాయండి నాకు. ఎల్లో అయిపోయినాయి. మొక్కలు ఏమవుతాయి అనుకుంటా వెళ్ళాము బయటికి. 1 వీక్ ఉన్నాయండి, బాగానే ఉన్నవి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే నేను సింక్లో పెట్టేసాను. ఈ విధంగా నేను శుభ్రంగా ఇదేంటంటే శుభ్రంగా ఆకులన్నీ ఈ విధంగా కడిగేసుకుంటాను. శుభ్రంగా ఆకులన్నీ నేను క్లీన్ చేసుకున్నానండి. ఈ పాట్లో నేను వాటర్ పోస్తున్నాను. మంజూరా వాటరే పోస్తానండి నేను మొక్కలకి. ఈ విధంగా మనకి కారిపోయే నీళ్ళు బాగా ఈ డ్రైనేజీ అన్నీ మనకి క్లీన్ అయిపోవాలి మొక్కలో నుంచి. వాటర్ అంటూ మొక్కల్లో స్టాక్ ఉండకూడదు. అప్పుడు మనకు మొక్క హెల్తీగా బాగుంటుంది. అదేవిధంగా రెండో పార్ట్ కూడా నేను పోసేస్తున్నాను వాటరు. త్రీ డేస్కి ఒకసారి ఈ విధంగా నేను వాటర్ పోస్తానండి. తర్వాత వచ్చేసి మా ఆకులు మాత్రం మనకి శుభ్రం చేసుకున్నాం కదండి అన్నీ. ఒక సిస్టర్ ఏం చెప్పారంటే నాకు, ఆకు నల్లగా బ్లాక్గా ఉండాలంటే ఇది పీస్ లిల్లీ అంటారండి. దీన్ని పీస్ లిల్లీ అంటారంటండి. డోర్ ప్లాంట్స్లో పీస్ లిల్లీ అంటే ఇది. నేను సిస్టర్ చెప్పింది షుగర్ వాటర్ పోస్తే ఆకులు బాగా హెల్దీగా ఉంటాయి, బ్లాక్ అంట్లుగా కనిపిస్తూ ఉంటాయి, ఆరిపోవని చెప్పారు నాకు. ఆ విధంగా నేను ఇప్పుడు దీంట్లో షుగర్ వాటర్ పోసేస్తున్నాను. అంటే పైన కాదండి, మట్టి మీద పోయాలని చెప్పారు. ఈ రెండింటికి కూడా నేను ఈ విధంగా షుగర్ వాటర్ పోస్తున్నాను. బాగా హెల్దీ ఉంటాయని చెప్పారండి. ఇంకా ఆ విధంగా నేను షుగర్ వాటర్ పోసేసాను రెండింటికి. బాగా రేటు ఉన్నాయండి. ఇండో ప్లాంట్ బాగా రేటు ఎక్కువ. ఆ విధంగా చేశాను. చూద్దామండి, ఇదే ఫస్ట్ టైం నేను షుగర్ వాటర్ పోయటము. ఎట్లాగుంటాయి అనేది ట్రై చేసి చూడండి మీరు కూడా. ఆకులన్నీ క్లీన్ వారం రోజు డస్ట్ అనేది లేకోకుండా ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా నీట్గా చేసుకోవాలండి. మళ్ళీ డస్ట్ పడితే పోదండి. నేను 3 డేస్కి ఒకసారి ఈ విధంగా ట్యాప్ కింద పెట్టి ఎక్కువ వాటర్ పోసేస్తాను. ఇక తర్వాత పొయ్యను. మళ్ళీ 3 డేస్ ఆగిన తర్వాత ఈ మధ్యలో నేను ఆకులన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇక మొక్కలంటే ఇండో ప్లాంట్ ఇంట్లో ఉన్నాయంటే ఇక ఇదే పనేనండి. మా వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్దాం రమ్మంటే నేను బయటికి రాను, డబ్బులు ఇవ్వండి నేను మొక్కలు కొనుక్కొచ్చుకుంటానని చెప్తానండి. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. మొక్కలతో కదిలిస్తా చేస్తా వాటితోటే మాట్లాడుతూ వాటితోటే ఉంటాను నేను ఎవరు లేనప్పుడు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ప్లీజ్ అండి.